కాకినాడ జిల్లా పెరుమాళ్లపురంలో ఉద్రిక్తత నెలకొంది. అరబిందో కంపెనీ వద్ద గ్రామస్తులు టెంట్ వేసి నిరసనకు దిగారు. కంపెనీ నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. అటు గ్రామస్తుల డిమాండ్లను కలెక్టర్ సమక్షంలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఆర్డీఓ రమణి. ఇక్కడ ఎజిటేషన్ చేయడం గురించి రావడం జరిగింది. అయితే కలెక్టర్ సార్ తో మాట్లాడాను. సార్ వస్తున్నారు అంటే ట్యూస్డే ఆర్ వెన్స్డే కంపెనీ మేనేజ్మెంట్ తోటి ఫార్మర్స్ ని కూర్చోబెట్టి అంటే సార్ ట్యూస్డే అనే చెప్పారండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడి బుధవారం అన్నారని చెప్తాను. అంటే వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. అంటే అరవిందో కంపెనీ కొన్ని వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ డిమాండ్స్ కూడా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఎస్కలేట్ చేస్తాము. ఆ రోజు కంపెనీ మేనేజ్మెంట్ ని కూర్చోబెట్టి కలెక్టర్ సార్ మాట్లాడతారు. అంటే ఆఫీసర్స్ మారుతూ ఉంటారు కదండి. ఇంతకు ముందు కూడా ఇచ్చామని చెప్తున్నారు సార్. నేను రీసెంట్ గా వచ్చాను, కలెక్టర్ సార్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అసెంబ్లీ చేసి మాట్లాడడం జరుగుతుంది. కాకినాడ జిల్లాలో అరబిందో కంపెనీ ఎదుట గ్రామస్తులు ఆందోళన చెందుతున్న నిరసన చేపట్టారు. ఇక నిర్మాణ సమయంలో వారికి ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి ఆర్డీఓ రమణి కూడా వినతి పత్రం అందజేస్తే తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఇక చూసుకుంటే గ్రామస్తుల డిమాండ్లేంటి, ముఖ్యంగా కలెక్టర్కు కూడా వినతి పత్రం అందజేస్తామంటూ ఆర్డీఓ రమణి వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? థ్యాంక్ యూ పవన్. ఏవైతే కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుముళ్లపురం గ్రామంలో అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడింది. అయితే అక్కడ అరవింద ఫార్మా కంపెనీకి సంబంధించి ఏవైతే ఒక నిర్మాణ పనులు చేపడుతున్నారో, అయితే వారు గతంలో ఏవైతే నిర్మాణం చేపట్టినప్పుడు అక్కడ స్థానికులకి ఏవైతే ఉన్నారో వారికి ఏవైతే ఉద్యోగ అవకాశం కల్పిస్తామో, అలాగే అక్కడ ఎవరైతే చదువుకున్నారో చదువును బట్టి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారికి మాట ఇచ్చినట్టయితే గ్రామ శిక్షణ కనబడుతుంది. అయితే వారు ఇచ్చిన మాట ప్రకారం మాట నెరవేర్చలేదు అని చెప్పని గ్రామస్తులు అయితే అరవింద ఫార్మా కంపెనీ అయితే ఆందోళన పరిస్థితి కనబడింది. ఈ కంపెనీని నిలిపివేయాలంటూ నినాదాలు చేపట్టారు. అయితే కంపెనీ నిర్మాణ సమయంలో వారికి ఇచ్చిన మాట ఎక్కడ నెరవేర్చలేదు, ఇవన్నీ పక్కదో పట్టించారని చెప్పి ఒక పక్క ఎవరైతే ఆందోళనకారులు అయితే ఆవేదన వ్యక్త చేసే పరిస్థితి కనబడింది. అయితే కంపెనీ గేటు వద్ద టెంట వేసి మరి ఆ ఆందోళనకైతే గ్రామస్తులు దిగిన పరిస్థితి కనబడింది. అయితే మా డిమాండ్లు అయితే తక్షణమే నెరవేర్చాలి, లేదంటే అరవింద ఫార్మా ఫ్యాక్టరీ ఉందో ఖచ్చితంగా మూసివేయాలంటూ మరోపక్క వారు ఆందోళన చేసే పరిస్థితి కనబడింది. అయితే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పూర్తి భద్రతా చర్యలు చేపట్టే విధంగా అయితే అక్కడ పోలీసు బలగాలు అయితే మోహరించే పరిస్థితి కనబడింది. అయితే సమాచారం అందుకున్న స్థానిక ఆర్డీఓ రమణి ఘటనా స్థానానికి చేరుకుని అయితే వారికి అంటే అక్కడ చేస్తున్న ఆందోళనకారులకు ఏవైతే ఉందో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానిని తక్షణమే స్థానిక కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము, అలాగే ఏవైతే కంపెనీ దృష్టికి కూడా తీసుకెళ్లి మీ యొక్క డిమాండ్లు పరిశీలించే విధంగా అయితే నేను వారితో మాట్లాడడం కూడా జరుగుతుంది చెప్పి ఒక పక్క ఆర్డీఓ రమణి వారికి హామీ ఇచ్చే పరిస్థితి కనబడింది. అయితే ఏదైనప్పటికీ మేము గతంలో ఏవైతే అరవింద ఫార్మా కట్టే సమయంలో అయితే మాకు ఇక్కడ మా పిల్లలకు కానీ లేకపోతే ఇక్కడ స్థానికులకు కానీ మాకు ఇబ్బందికరం లేకుండా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వారికైతే మాకైతే మాటలు ఇచ్చారు తప్ప మాటలకే పరిమితం తప్ప ఎక్కడ వారు చేసే పరిస్థితి అక్కడ లేదు అని చెప్పని అక్కడ స్థానికులైతే ఆందోళన చేసే పరిస్థితి కనబడింది. అయితే ఏదైనప్పటికీ ఇక్కడ స్థానికుల్ని అక్కడ ఉన్న ఆందోళనకారుల్ని ఏవైతే ఆర్డీఓ రమణి మీ యొక్క ఇబ్బందుల్ని ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అలాగే యాజమాన్యంతో కూడా మాట్లాడి మీ యొక్క సమస్యల్ని పరిశీలించే దిశగా అయితే నేను అడుగులు వేస్తానని చెప్పి ఓ పక్క ఆర్డీఓ రమణి చేసే పరిస్థితి పడింది. దీంతో అక్కడ ఎవరైతే ఆందోళనకారో వారు అక్కడ ఉన్న గ్రామస్తులు టెంటులు ఆ యొక్క ఆందోళన అయితే విరమించే పరిస్థితి కనబడింది. అయితే ఏదైనప్పటికీ మీరు చెప్పిన మాట ప్రకారంగా మేము ఈ యొక్క ఆందోళన విరమిస్తున్నాము. ఏవైతే కంపెనీ నిర్మించే సమయంలో మాకు డిమాండ్లు ఏవైతే చెప్పారో, మాకు మాటలు ఏవైతే ఇచ్చారో అవి తక్షణమే తీర్చాలని చెప్పి ఒక పక్క ఆందోళనకారులు అయితే ఆర్డీఓ డిమాండ్ చేసే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు పవన్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.